హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మళ్ళీ తెర మీదికి వచ్చిన ఈవీఎం ట్యాంపరింగ్ విషయం నుండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారండి. తెలంగాణ 2029 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తారు. ఏపీలో 5 సంవత్సరాలకు ఒకసారి, తెలంగాణలో 10 సంవత్సరాలకు ఒకసారి అధికారం మారే ట్రెండ్ ఉందని అయితే అన్నారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, ఏపీలో 10 ఏళ్ళు ఏపీలో చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు 5 ఏళ్ళు పాలన చేశారు. తర్వాత జగన్ గారు 5 ఏళ్ళు పాలన చేశారు. అక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే 10 ఏళ్ళు కేసీఆర్ గారు పాలన చేశారు. సో ఈ విధంగా ఈ ఉద్దేశంతో అన్నట్టున్నారండి ఆయన. సో 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీ మారే అవకాశం, ఏపీలో 10 సంవత్సరాలకు ఒకసారి అధికారం మారే ట్రెండ్ తెలంగాణలో ఉందని అయితే అన్నారండి ఆయన. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలా అంటే, పోలింగ్ రోజున రిజర్వ్లో ఉండే 15% ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. వాటిని అటు ఇటు మారిస్తే ఎవరికి తెలిసే అవకాశం ఉండదని సీఎం తెలిపారండి రేవంత్ రెడ్డి గారు. ఇక మూసీ నది సుందరీకరణ, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్య అంశాలుగా పెట్టుకున్నట్టు ఆయన వెల్లడించారు. 55 కిలోమీటర్ల మేర మూసీ నదిపై రోడ్లు, రైళ్లు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో నిరాశ్రయులైన 10,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి పాలనలో సీఎం ముద్ర వేస్తా అని చెప్పి కూడా ఈ మేరకు రేవంత్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు ఫ్రెండ్స్.